శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో ఎక్కడో పుట్టి సత్యంలో ఒక చిన్న జాబ్ తెచ్చుకొని ఆ సత్యం కంప్యూటర్స్ నుండి యుఎస్ వెళ్ళి 20 ఏళ్ళు అక్కడే ఉండిపోయి ఏరోప్లేన్ కొన్నారు, పైలట్ అయ్యారు, యుఎస్ లో స్కూల్స్ స్థాపించారు. సాయిరామ్ సింహాద్రి గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు వెళ్ళిన టైంలో 20-30 years బ్యాక్ అంటే ఏం లేదు, అన్నం కూడా దొరకని పరిస్థితులు. చాలా పెద్ద పరిస్థితి. అక్కడ నుండి ఎట్లా వెళ్ళారు? ఇప్పుడు ఫ్లైట్ ఏంటి, వారానికి ఒకసారి ఫ్లైట్ లో తిరగడం ఏంటి, దట్టు ఓన్ ఫ్లైట్ లో. నాకు ఎప్పుడు కూడా ఏది కావాలంటే అది కావాలి, అది డ్రీమ్, నాకు అది కావాలి. ఇచ్చిన తర్వాత నాకు ఇంకా మాట కావాలి. దాన్ని మేనిఫెస్టేషన్ అంటారని మనకి కావాలనుకుంటే అలా అనుకుంటే కావాలి. నేను ఏదనుకుంటే అది ఎక్కువ కాలం ఆలోచిస్తే కష్టపడితే తప్ప 10 సార్లు చేస్తే తప్ప నాకు రాదు. నాకు ఎందుకు కోపం వస్తుంది తెలుసండి, మనుషులు 4 రకాలు ఉంటారండి. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎంత సంపాదించారు? అలా టీవీలో చెప్పకూడదండి, నెంబర్స్ లో చెప్పకపోయినా మిగతా వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయండి. ఫ్లైట్ కొనాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు విమానం నేర్చుకోవాలి. ఫ్లైట్ స్కూల్కి వెళ్ళండి, వాడు రెంట్ చెప్పాడు, ప్రాసెస్ చెప్పాడు. సైట్ ఉండకూడదు, సైకలాజికల్గా నువ్వు డిస్టర్బ్డ్ పర్సన్ అయి ఉండకూడదు. ఏముంది, ఫ్లైట్ ఇంజిన్ ఆఫీస్ చచ్చిపోవచ్చు. ఇప్పటివరకు ఎన్ని అవర్స్? నేను 900 ల్యాండింగ్స్ చేశాను. 900 ల్యాండింగ్స్ 900 ల్యాండింగ్స్ చేశాను. 400 hours ఫ్లై చేశాను. నాన్ స్టాప్ గా ఎంజాయింగ్ మై ఫ్లయింగ్. ఇప్పుడు 3 years నుండి వర్క్ చేయట్లేదు కదా? వై, ఎందుకు వర్క్ చేయట్లేదు? యూ వాంట్ టు గెట్ ఇన్ టు సమ్ అదర్ థింగ్. సినిమా చేయాలి అనే డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచి. అంటే ఇంత లోపల ఇష్టం ఉన్నప్పుడు సినిమా ఇన్నేళ్ళు ఆగరు, ఎందుకని ఆగారు మీరు? మా ఇంట్లో సపోర్ట్ లేకపోతే నేను వెళ్ళను. వైఫ్ సపోర్ట్ ఉండాలి. వైఫ్ సపోర్ట్ లేకపోతే ఇట్స్ కంటిన్యూస్ టార్చర్. నమస్తే వ్యూస్. నార్మల్గా పాడ్కాస్ట్ అంటే నేను ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో వస్తాను అనుకుంటారు. ఇవాళ కూడా వన్ సచ్ ఇన్స్పైరింగ్ స్టోరీతోనే వచ్చాను. బట్ శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో ఎక్కడో పుట్టి అక్కడి నుంచి సత్యంలో ఒక చిన్న జాబ్ తెచ్చుకొని ఆ సత్యం కంప్యూటర్స్ నుండి యుఎస్ వెళ్ళి 20 ఏళ్ళు అక్కడే ఉండిపోయి, నార్మల్గా 20 ఏళ్ళు అక్కడే ఉండిపోయారంటే సొంత ఇల్లు, సొంత కారు, 4-5 ప్రాపర్టీస్, ఇక్కడ ప్రాపర్టీస్. అలా కాకుండా ఈయన భిన్నంగా ఆయన కళలు పర్స్యూ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక ఏరోప్లేన్ కొన్నారు, ఏరోప్లేన్ కొనడమే కాకుండా పైలట్ అయ్యారు. తర్వాత అక్కడ యుఎస్లో స్కూల్స్ స్థాపించారు. ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుండి కళ ఏదైతే ఉందో సినిమాలు, అందులో తన కెరియర్ స్టార్ట్ చేయబోతున్నారు. బాగా సెటిల్ అయిన తర్వాత చిన్నప్పుడు డబ్బులు లేక నా ప్యాషన్ నేను పర్స్యూ చేయలేకపోయాను. ఇప్పుడు ఇండియాకి వచ్చి అదే పర్స్యూ చేస్తాను. అలాగే నేను ప్రొడ్యూసర్గా మారి ఎవరైనా కథలు నిర్మించాలి అనుకుంటే వాళ్ళకు కూడా నేను ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటాను మంచి కథలకి అన్నారు. వారి అసలు స్టోరీ ఏంటి అన్నది వాళ్ళు మాట్లాడదాము. సాయిరామ్ సింహాద్రి గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో కొంచెం అటు ఇటు పదాలు యూజ్ చేశాను నేను, లగ్జరీ అని, ఆయన స్టేటస్ అని. సో నేను వాంటెడ్గానే యూజ్ చేస్తాను. బికాజ్ యువర్ జర్నీ డిజర్వ్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. అంటే మీరు చాలా చిన్న స్థాయి నుండి ఇప్పుడు మీ స్టేటస్ అనే వర్డ్ యూస్ చేసుకోవడం ఆ స్థాయి దాకా వెళ్ళారు కాబట్టి నేను యూస్ చేశాను. బట్ అండి ఈ మధ్యకాలంలో చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూస్తున్నాము. బట్ శ్రీకాకుళం నుండి అంటేనే మీరు వెళ్ళిన టైంలో 20-30 years బ్యాక్ అంటే ఏం లేదు, అసలు బియ్యం అన్నం కూడా దొరకని పరిస్థితులు. చాలా పెద్ద పరిస్థితి. అక్కడ నుండి ఎట్లా వెళ్ళారు? ఇప్పుడు ఫ్లైట్ ఏంటి, వారానికి ఒకసారి ఫ్లైట్ లో తిరగడం ఏంటి, దట్టు ఓన్ ఫ్లైట్ లో. అది కూడా నాకు ఇంటర్వ్యూ ముందు చెప్పారు, సరదాగా తిరుగుతానండి, నాకు పర్పస్ కాదు, వర్క్ పర్పస్ కాదు అని. ఎలా సాధ్యమైంది? అంటే అది చైల్డ్హుడ్ డ్రీమ్స్ అండి. ఫస్ట్ నేను మా ఊరు గురించి చెప్పాలి. మాది శ్రీకాకుళం జిల్లాలో హిరమండలో అనే స్మాల్ విలేజ్, వంశధార నది ఒడ్డున ఉంటుంది. మా ఫాదర్కి నేను థర్డ్, 3 అబ్బాయిలు 1 అమ్మాయి, నేను థర్డ్ పుట్టాను. నాకు ఎప్పుడు కూడా ఏది కావాలంటే అది కావాలి. సో ఫస్ట్ నా డ్రీమ్ మాజా కావాలి, తాగాలి. ఎవరు మళ్ళీ ఎందుకు ఎవరు, ఎలా ఎవరు? మా నాన్నగారు మాజా డిస్ట్రిబ్యూటర్. అంటే నేను రోజు లారీలు మాజా చూస్తుంటాను, కానీ మాజా ఏమని ఎందుకురా అంటే నువ్వు భోజనం చేయవు, కడుపు పాడైపోద్ది అంటారు. పిల్లవాడికి కడుపు పాడొద్దని విషయం ఎలా తెలుస్తుంది? అది డ్రీమ్, నాకు అది కావాలి. అలా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు ఇంకా మాట కావాలి, ఎక్కువ కావాలి. లారీలు వస్తున్నాయి కదా, నాకు ఎందుకు ఇవ్వమంటాను నేను. కడుపు పాడవుతుంది మనకు తెలియదు కదా. సో నాకు ఏది కావాలంటే అది కావాలనేది అలవాటు అయిపోయింది. సో రాత్రిలో నేను పడుకున్నప్పుడు నాకు విపరీతంగా డే డ్రీమ్స్, నైట్ డ్రీమ్స్ అని ఫుల్ డ్రీమర్ నేను. నాకు ఏదైనా కావాలంటే దాన్ని డ్రీమ్ చేస్తుంటాను. దాన్ని మేనిఫెస్టేషన్ అంటారని మనకి కావాలనుకుంటే అలా అనుకుంటే కావాలి. ట్యూషన్కి వెళ్ళాలి, రేపు వెళ్ళకూడదు, హోంవర్క్ చేయలేదు అనుకుంటే కరెంటు పోవాలని మేనిఫెస్ట్ చేసేవాడిని. కొడతారు లేకపోతే. ఎప్పుడైనా కరెంట్కి పోయింది అనుకోండి సడన్గా,
ఏంటి నేను అనుకున్నాను కరెంట్ పోయింది అనుకుంటాం కదా, అది ఫాల్స్ అయినా ఆ, ఆ, అలా అవ్వదు. ఆ. బట్ అలా చాలా వరకు అలా మేనిఫెస్ట్ చేసుకోగలిగారా? చేశాను నా లైఫ్ లాంగ్. నేను ఏదనుకుంటే అది ఎక్కువ కాలం ఆలోచిస్తే కష్టపడితే తప్ప 10 సార్లు చేస్తే తప్ప నాకు రాదు. మా నాన్నగారు పెట్టిన నాకు నిక్ నేమ్స్ యాబ్సెంట్ మైండ్, 12 టన్ బెంచ్, రైస్ మిల్లు, అంటే అయూబ్ ఖాన్ అని పెట్టారు అప్పుడు పాకిస్తాన్ తరగతి ఏదో ఉంది ఆయన లీడర్. ఇవన్నీ ఎందుకు పేర్లు పెట్టారంటే నాకు సముద్రం నా పేరు, అంటే విపరీతమైన కోపము, విపరీతమైన తిండి గోల, చదువు ఎక్కదు, ADHD అంటారు సారా, అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ ఎనర్జెటిక్. ఇప్పుడు మీరు నాతో కాసేపు మీరు టైం స్పెండ్ చేస్తే మీకు అర్థం అవుతుంది, ఆమె హైపర్. సో అదేంటంటే ఫోకస్ ఉండదు, రకరకాలు చేయాలి, మల్టీ టాస్కింగ్ చేయాలి, ఫోకస్ ఉండదు. అదొక డిసీజ్ అని చాలా పెద్ద అయిన తర్వాత తెలిసింది. అది చిన్నప్పటి నుంచి మెల్లగా తగ్గుకుంటూ బ్రెయిన్ డెవలప్ అయితే తగ్గుతుందని తెలిసింది. సో ఐ వాజ్ మెంటలీ వీక్, ఫిజికల్లీ వీక్, ఫైనాన్షియల్లీ మిడిల్ క్లాస్, అన్ని రకాలుగా వీక్ ఉన్న నేను ఐ హ్యాడ్ టు బిల్డ్ మై సెల్ఫ్. అది రియల్లీ ఒక ప్రాబ్లమా? ఐ డోంట్ నో, మీరు కోట్ చేశారేమో అనుకున్నాను. ADHD రియల్ ప్రాబ్లం, అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివ్. ఓకే. అంటే వాళ్ళు ఎక్కువ హైపర్ ఉంటారు, ఏది వాడికి ఫోకస్ చేయించలేవు, చెప్పలేవు. సో నేను క్లాస్లో కూర్చుంటే అందరికీ ఒకసారి కూర్చుంటే చక్కగా బుద్ధిగా ఫ్రంట్ లైన్లో కూర్చున్న స్టూడెంట్స్కి నాకు ఎంత తేడా అంటే నాకు అర్థం అవుతుంది. మీరు అమీర్ ఖాన్ మూవీ చూసారా? డిస్లెక్సియా ఉంటుంది కుర్రాడికి, ఇలా అక్షరాలు తిరిగినట్టు కనపడడం అన్ని. సో నాకు అలాగా మాస్టర్ పాఠం చెప్తుంటుంటే ఆడ సున్నాకి ఇస్తే నాకు అరిసెలా కనబడుతుంది. అది మా ఇంట్లో అరిసెలు చేస్తున్నారు కాబట్టి నాకు కావాలి. ఆ అరిసెలు ఎవరు తినేస్తున్నారో తెలియదు, ఎన్ని తినేస్తున్నారో తెలియదు, నాకు కావాలి, నాకు బోల్డ్ కావాలి. సో ఇంటికి వెళ్ళిన వెంటనే ఇలా స్కూల్ ఇలా ఇసిరేసి బ్యాగ్ ఇసిరేసి సీతాఫలాలు ఎక్కడున్నాయి, అరిసెలు ఎక్కడున్నాయి, స్వీట్లు ఎక్కడున్నాయి అరిచేవాడు. అది ఇవ్వకపోతే ఇల్లు ఇరిగిపోయినట్టు గొడవ చేసేవాడిని. అంటే నాకు ఇష్టమని తెలిసి కూడా నువ్వు ఇలాగే ఉంచవని, స్టబన్, నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని తెలిసి నా కోసం చేసి నాకు ఇష్టమని తెలిసి కూడా నువ్వు నాకు ఇవ్వవా అని చాలా యుద్ధం చేసేవాడిని. నా యుద్ధం ఎలా ఉంటుందంటే ఇంట్లో చాలా చాలా స్మార్ట్గా ఉండేది చిన్నప్పుడు కూడా. ఇంట్లో చాలా విలువైన వస్తువు ఏదో అది పగలు కొట్టేవాడిని. పిల్లవాడికి తెలీదు, పిల్లవాడికి కావాలి, నువ్వు అది తెలిసి కూడా నాకు ఇవ్వవని చెప్పి నువ్వు చేస్తావు కాబట్టి ఫోన్ పగలు కొట్టేశాను, బీరువాలు పగలు కొట్టేశాను, క్యారమ్ బోర్డు పగలు కొట్టేశాను, అన్ని పగలు కొట్టేసేవాడిని. సీరియస్ ప్రాబ్లం ADHD. సో అది ప్రాబ్లం, అది మా పాప కూడా వచ్చింది అది. సో 13 years వరకు స్కూల్లో ఏం చెప్తారో టెక్స్ట్ బుక్లో ఏముంటుందో నాకు రాదు. అదర్ సైడ్ మీరు ఆలోచిస్తే భగవద్గీత చూడకుండా చెప్పేవాడిని, మహాభారతం చెప్తాను, రామాయణం చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? మా మదర్కి తెలుగు రాదు కదా, ఒక పంతులు గారు వచ్చి పక్కన కూర్చోబెట్టి రోజు ఆవిడకి రిసైట్ చేసేవారు భగవద్గీత భక్తి యోగంలో. ఇప్పుడు కూడా నాకు గుర్తుంటాయి శ్లోకాలు. ఇప్పుడు భక్తి యోగంలో ఫస్ట్ శ్లోకం ఏంటంటే ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. మా మదర్కి చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. సో నాకు ఫోకస్ ఉన్నదే ఉంటుంది, నాకు కావాలనుకున్నదే ఉంటుంది. స్కూల్లో స్ట్రిక్ట్గా కొడుతుంటారు, గోలగోలు ఉంటుంది, పిల్లలు అనేదో చెప్తుంటాడు, వినదు, అర్థం కావాలంటే నవ్వుతున్నారు, సరే ఇంకోసారి చెప్పండి అంటే కొడతాడు, ఇందా చెప్పినప్పుడు ఏం చేసేవారు అంటాడు. సో నా జీవితం చాలా డిఫికల్ట్గా స్టార్ట్ అయింది. ఎన్ని డైమెన్షన్స్లో డిఫికల్ట్ అంటే నేను చదువు రాదు, ADHD, అల్లరి, విపరీతం ఆకలేస్తుంటుంది, 6 తింటూ ఉంటాను. నో, అది పోయిందిలేండి, డెవలప్ అయ్యే చెప్తున్నా, ఎలా మారానో చెప్తున్నా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న నాకు మా నాన్నగారు హ్యాండిల్ చేయలేకపోతే మా మదర్ని నర్వస్ వీక్నెస్ అయిపోయి KGHలో జాయిన్ చేశారు వైజాగ్లో. ఈ పిల్లోడిని మీరు హ్యాండిల్ చేయలేరు, వీడికి ఏదో ప్రాబ్లం ఉంది, హాస్టల్లో పెట్టాలి, స్ట్రిక్ట్గా ఉంచాలి, లేకపోతే వీడు పాడైపోతాడు, మిమ్మల్ని పాడు చేస్తాడని చెప్పారు. వెంటనే మా నాన్నగారు, ఈ పెద్ద పెళ్ళి అవుతుంది, మా అక్క పెళ్ళి, మా చాలా పెద్ద అక్క నాకు పెళ్ళి అవుతుంటే పెళ్లి కొడుకుకి గొడుగు తొడుగుతుంటే కవర్ ఉంటుంది కదా, చాలా పాలిష్డ్గా ఉంటుంది అది. సో నా మెంటాలిటీ అక్కడ పెళ్ళి వాళ్ళకి ఎవరు తెలియదు కదా, నాకు ఆ గొడుగు కావాలంటాను నేను. ఒరే అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన గొడుగురా, నేను ఇవ్వాలంటే నో, పెద్ద గొడవ చేశాను, పెళ్ళి ఆగిపోయింది. నా ఆస్తి ఐ వాజ్ 10 years old. నా ఆస్తి నాకు కావాలని చెప్పాను. నేను ఏదంటే నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు నా కోసం సంపాదించావు కదా, నాకు ఎంత షేర్ వస్తుందో అంత ఇచ్చే, నేను బతుకుతా ఎక్కడన్నా. వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ చిల్డ్రన్, వై ఆర్ యూ రైజింగ్ కిడ్? చిన్నప్పుడు ఎలా మాట్లాడేవాడిని అంటే ఒక 70-80 year old. ఒక్క నిమిషం, చిన్న క్లారిఫికేషన్. మీ దగ్గర డబ్బులు ఉండేవే చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గర? నా దృష్టిలో చాలా రిచ్ కింద లెక్క. మా నాన్న మిడిల్ క్లాస్, అంటే మా నాన్నగారు చాలా స్ట్రగుల్ అయ్యారు, ఆ స్ట్రగులింగ్ నుంచి మిడిల్ క్లాస్ వరకు వచ్చారు. బట్ నేను ఆయన మిడిల్ క్లాస్లో చూసేవాడిని కాదు, రిచ్. మరి నాకు రిచ్ కదా, నాకు రూపాయి 10 పైసలు 20 పైసలు ఉంటే రిచ్ నేను. సో నేను ఎక్కువ క్యాష్ చూసానంటే మా నాన్న రిచ్ అనుకునేవాడిని. అది యాక్చువల్గా బ్యాంక్ కడుతున్నారా, లోన్ అమౌంటా, ఎవరికి ఇవ్వాల్సిందా, చిట్ ఫండ్ అమౌంట్ నాకు తెలీదు. ఐ సా ద క్యాష్, ఐ సా యూ ఎస్టాబ్లిష్డ్, నువ్వు రోజు చక్కగా మంచి బట్టలు వేసుకుంటున్నావు, హ్యాపీగా తింటున్నావు, అన్ని పళ్ళు తింటున్నావు, అన్ని తింటున్నావు, మంచి ఇల్లు ఉంది. సో మనం రిచ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలియదు కదా పిల్లలకి. సో ఆ విధంగా హ్యాండిల్ చేయలేక నన్ను హాస్టల్లో పెట్టారు. మీరు అడిగిన దానికి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ద ఫౌండేషన్ హెస్ బిన్ డన్ ఇన్ ద హాస్టల్లో పెట్టిన వెంటనే ముందు రోజు మా నాన్నగారు మా నాన్నగారు లిక్కర్ షాప్ ఉండేది,
ఆ లిక్కర్ షాప్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన పేరు రోషయ్య గారు, లబ్బిపేట విజయవాడలో. మాచవరంలో స్కూల్లో చదువుకుంటే నేను లబ్బిపేటకి నెక్స్ట్ డే పారిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ప్రిన్సిపల్ హాస్టల్ అందరూ గొడవ తప్పిపోతారంటే ఎవరిని తీసుకెళ్ళిపోవచ్చు వీడిని, ఇంత డేంజరస్ కిట్ని తెచ్చారేంటని. మా నాన్నగారు వచ్చారు, కాలు పడిపోయారు. ఏంటి ఇలాంటి కిట్ని తెచ్చారు మీరు, అమ్మ ప్రేమ మీ ఇల్లు హోమ్ సిక్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎట్లా అంటే అందరికీ హోమ్ సిక్ ఉంటుందండి, కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ అండి, చాలా స్మార్ట్ అండి, చాలా బాగా చదువుతాడండి అని మా నాన్నగారు కన్విన్స్ చేశారు. ఎలా కాదు వీడికి కాపాడడానికి ఒకటి ఉండాలని చెప్పి మా అన్నయ్యని తీసుకొచ్చారు. మా అన్నయ్యని పెట్టారు నా కోసం, ఓన్లీ టు మానిటర్, బాడీ గార్డ్, పారిపోకుండా. సో నా వల్ల వాడు కూడా బాగుపడిపోయాడు. ఇప్పుడు ఎల్ఎన్టీలో పెద్ద మేనేజర్. వాడికి తెలియదు వాడు చదువుతాడని, 10th పాస్ అవుతాడని. సో స్కూల్కి వెళ్ళని నాకు ఆ ఫౌండేషన్లో నాతో పాటు కింజరాపు ఎర్రనాయుడు గారు తెలుసు కదా మీకు, ఎర్రనాయుడు గారి తాలూకా మేనల్డ్ వరుస అయిన ఒక కుర్రోడికి, మేనల్డ్ మనోడు వరుస అయిన కుర్రోడికి పెట్టారు నాకు ఎంట్రన్స్ టెస్ట్ ఇద్దరికి. వాడు విశాలాంధ్ర నుంచి వచ్చాడు, ఫుల్ 100 out of 100 అన్నీ వస్తున్నాయి మార్క్స్ అడిగి, నాకు అన్ని సున్నాలు. మీ వాడు అన్ని సున్నాలండి అంటే, మా వాడికి ఆల్రెడీ 7th క్లాస్ చదివేసామండి, శ్రీకాకుళం జిల్లాలో పెట్టాము, వాడు ఎప్పుడు సినిమా పోస్టర్లు చూసుకుంటూ వెళ్తాడు, ఏం రాదు అడిగి చదువు, సో మీరు కావాలంటే మళ్ళీ 7th క్లాస్ చదివించండి, 7th ఫెయిల్ అయిపోయాడు అని చెప్తే నన్ను 7th క్లాస్ మళ్ళీ చదివించారు. 7th క్లాస్ ఫెయిల్ అయిపోయాను నేను. నేను ఫెయిల్ అయిపోయానని, వాడి పక్కన నాకు సున్నాలు వచ్చాయని, క్లాసులో అందరూ కూడా అవమానం అవుతుందని, పిల్లలు చదువురాని కిడ్స్ని ఒక అంటరాని వల్ల చూస్తారని అర్థమైపోయింది. 1 వీక్లో వితిన్ 6 months అండి ఐ వాజ్ క్లాస్ 4th. సున్నాలు వచ్చాయి నేను అంటే నా ఫోకస్ తిండి నుంచి, అమ్మ నుంచి, ఇంటి నుంచి, హోమ్ సిక్ నుంచి చదువు మీదకి వెళ్ళింది. ఐ వాంట్ అర్న్ రెస్పెక్ట్, ఐఎమ్ వెరీ డిటర్మినిస్టిక్, స్టబర్న్. ప్రిన్సిపల్ వచ్చారు, మీ వాడు నిజంగానండి క్లాస్కి పరుగు తెచ్చాడు, అందరూ మీ వాడిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, ఇప్పుడు చదవని వాళ్ళు కూడా చదవడం మొదలెట్టారు. సో అంత స్ట్రాంగ్, అంత మైండ్ పట్టుదల మాత్రమే ఉంది, భగవంతుడి దయ ఉంది, పట్టుదల ఉంది, మిగతా అన్ని వీక్, ఫిజికల్ వీక్. నా చేతులు ఇలా అయిపోయేవి మీకు తెలుసా, ఇలా అయిపోయాయి మా ఇంట్లో, నర్వ్స్ వీక్. సో అప్పుడు ఒక ఆయింట్మెంట్ రాసి రెడ్ లైట్ పెట్టి నర్వ్స్ని క్లియర్ చేశారు, హీట్ పెట్టి. అవన్నీ గుర్తున్నాయి నాకు. ఫెయిల్ అయిన నేను 7th క్లాస్లో, 10thలో డిస్టింక్షన్ నాకు. అప్పట్లో 70-75% అబవ్ వస్తే డిస్టింక్షన్ అంటారు. మా నాన్నగారికి ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, మీ ఓడి ఇంకా తిరగలేదని చెప్తే నన్ను చూసి ఊర్లో అందరి పిల్లల్ని హాస్టల్లో పెట్ట మొదలెట్టారు. అవసరం ఉన్నా లేకపోయినా, పాపం కదా వాళ్ళకి, అవసరం అలాంటి ప్రాబ్లం ఉన్న వాడికి కిడ్నీ పెట్టాలి కానీ పెట్టారు. చాలామంది పారిపోయారు, అవన్నీ అయ్యాయి. నోబడి కెన్ స్టే. ఎందుకు ఉండలేరంటే ఇప్పుడు చూడండి, ఒక రాయిని మీరు ఎక్కువ సార్లు కొడితే అది శిల్పం అవుతుంది. ఇంకో రాయి తీసుకురండి, కొట్టిన వెంటనే ఇరిగిపోద్ది. ఆ ఇరిగిపోయే వాళ్ళు వీక్ మైండెడ్, ఆ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు విగ్రహాలు అవుతారు. యాక్చువల్లీ ఏదో టాపిక్ మాట్లాడాలి, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడేసాం ఇవాళ మనం తెలియకుండా. నాకు అలా జరిగిందండి. ADHD అనేది నాకు ఎలా అడ్రస్ చేయాలో తెలియదు, కానీ చాలా మంది పిల్లలు, ఈవెన్ ఐ ఫేస్ దట్. మీరు చెప్తుంటే ఐ కుడ్ రిలేట్ మై చైల్డ్హుడ్, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ యూ ఫేస్డ్. కొంతవరకు ఈవెన్ ఐ వాజ్ స్టబర్న్ చైల్డ్. హాస్టల్లో జాయిన్ చేస్తే వచ్చేసాను. నాకు ఇదే మైండ్ సెట్ ఉండేది. నాకు తెలుసు, నాకు ఇష్టమని తెలిసి కూడా నా కోసం ఎందుకు పెట్టలేదు అంటే నాకు శత్రువుల్లాగా అనిపించేవాళ్ళు, ఈవెన్ మై మామ్ అండ్ మై డాడ్. దిస్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ మీరు అడ్రస్ చేస్తుంటే ఎంతమంది పిల్లలు ఫేస్ చేస్తున్నారు విషయం. ఇది అందరికీ ఉంటుందండి. ఇంటెన్సిటీ ఉన్న ఎక్కువ ఇంటెన్సిటీ నాకు. ఇప్పుడు నేను ఎంత ADHD ఉంది కదా నీకు, మీరు క్వశ్చన్ అడగాలి, ప్లేన్లో నడుపుతున్నామని ఒక్క మిస్టేక్స్ కూడా చేయకూడదు కదా. సో నాకు అది యోగా, నాకు మెడిటేషన్ లాంటిది. మోస్ట్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతాను. నేను క్యారమ్స్ ఆడతానండి. ఐఎమ్ నాట్ ఛాంపియన్, బట్ నాతో క్యారమ్స్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది, మా ఫ్రెండ్కి తెలుస్తుంది. వాడు నాకంటే చాలా బాగా ఆడతాడు, కానీ నేను ఎప్పుడు గెలుస్తాడు మీద ఎలా నడుతాడు నాకాడు. ఒరే నేను నీకంటే చాలా బాగా ఆడొచ్చు కదా నా క్యారమ్స్, నాకు ఎలా గెలుస్తున్నావు అని. ఒరే గెలవాలనుకునేవాడు తాలూకా స్ట్రాటజీ వేరు, బాగా రావడం వేరు. ADHD నార్మల్గా కోడ్ చేసేటప్పుడు ప్రాబ్లంలా కోడ్ చేస్తాం, కానీ మీకు ఒక అందులో బ్లిస్ఫుల్ పాయింట్ ఒకటి ఏంటి అంటే, మీకు ఎలా వెళ్ళాలో చెప్తే వెళ్ళరు, మీకు ఏం కావాలో మీరు ఫిక్స్ అయితే మీరు ఎలా అయినా వెళ్ళిపోతారు. కరెక్ట్, బాగా ఎంత బాగా చెప్పారండి. ఈస్ టోటల్లీ అండర్స్టూడ్ మీ. ఇలాంటి మదర్ ఉంటే బాగుంటుంది. మదర్ చదువుకోలేదు, ఒరియా తెలుగు రాదు. సో మా మదర్ ఒకటి మంది ఒకటికి ఇచ్చేస్తారు. సో అలా మా అన్నయ్యకి ఒకసారి మంది ఇచ్చేస్తే వాడు ఒళ్ళంతా బ్లాక్ అయిపోయింది, పిగ్మెంటేషన్ వచ్చేసింది. సో చదువుకుని మదర్ ఉంది కదా అని చెప్పి నాకు ఎలాగైనా చదువుకున్న వైఫే కావాలని ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వైఫ్నే చేసుకున్నాను నేను. పిల్లల్ని బాగా పెంచుతారు, మనం ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు అని ఆ టైప్లో. సో మా ఫాదర్ 7th చదువుకున్నారు. కేవలం నేను అందరి ముందు గొప్ప అనిపించుకోవాలి, చప్పట్లు కొట్టాలి. నాకు ఇన్ని వీక్నెస్లు ఉన్నాయి. భోజనంలో చూడండి, ఎంత భోజనంలో ఏది బాగోలేకపోయినా ఒక ఐటమ్ బాగుంటే మీరు తినేస్తారు రైస్. మనిషిలో కూడా ఒక మంచి క్వాలిటీ ఉంటే దాన్ని తీసుకెళ్ళిపోద్ది నీకు ఎక్కడికి. అది నాకు ఉన్నది విల్ పవర్, పట్టుదల తప్ప మిగతావన్నీ కన్నాలే. నా చుట్టుపక్కల ఉన్న అందరికి తెలుసు, బట్ ఇప్పుడు తెలియదు ఎవరికి. మా ఇంటికి వస్తారా అమెరికా, ఓకే ఇప్పుడు ఈ మైండ్ సెట్ అంతా ఓకే ఫైన్, ఈ మైండ్ సెట్ ఇలా ఉంది, బట్ ఇప్పటికీ లోపల ట్రేసెస్ ఉంటాయి.
మీ వైఫ్ ఎలా సింక్ అయ్యారు? షీఈస్ వెరీ ఐ టోల్డ్ హర్ యానివర్సరీకి అప్పుడు చెప్తాను మెసేజ్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ మీ, థ్యాంక్ యూ ఫర్ హ్యాండ్లింగ్ మీ అని చెప్తుంటాను. బికాజ్ మదర్ హ్యాండిల్ చేయలేదు, తండ్రి హ్యాండిల్ చేయలేదు, హాస్టల్ హ్యాండిల్ చేయలేపారు. పెళ్ళికి ముందు చెప్పారా? పెళ్ళికి ముందు నేను హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ కదా, అమెరికా రిటర్న్, చెప్పలేదా? ఫారెన్ రిటర్న్, అమెరికాలో ఉన్నాడు, నీట్గా ఉన్నాడు, కలజోడు పెట్టుకున్నాడు, సాఫ్ట్ స్పోకెన్, చక్కగా క్యారేజ్ పట్టుకుని వెళ్తాడు, చక్కగా అక్కడ ఉద్యోగం చేస్తాడు, 5 గంటలకు వచ్చేస్తాడు, నన్ను సినిమాకి తీసుకెళ్తాడు అనే ఇంప్రెషనే ఉంటుంది నన్ను చూస్తే. ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఇవేమి? ఎలా చేస్తావు నువ్వు, గంటలు టైం ఇస్తారు నీకు, మాట్లాడడం లేదు. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్, అమెరికాలో ఉన్నాడు, మా మామయ్య గారికి సాఫ్ట్ లుక్, అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, చదువుకోవాలి అని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి సెట్ అయితే చేసేస్తారు. కానీ మీతో ఉండడానికి ఇంకా యూఎస్ వచ్చేసారు కదా, స్టార్టింగ్ మంత్స్ లో ఆవిడ భయపడలేదా మీ అగ్రెసివ్? చాలా, ఎంత కష్టపడిందో, ఎంత భయపడిందో. నాకు కోపం వస్తే చంద్రముఖిలో సౌందర్య లెఫ్ట్ హ్యాండ్తో మంచం ఎత్తి వచ్చేసారా, అలా ఎత్తుదా, అదేంటి ఎన్ని వోల్ట్లు ఎనర్జీ వచ్చేస్తుంది. నాకు ఎందుకు కోపం వస్తుంది తెలుసండి, మనుషులు 4 రకాలు ఉంటారండి. చేసిన తప్పుని చేసిన వాళ్ళు మూర్ఖులు అంటారు, చేసిన తప్పుని రిపీట్ చేయని వాళ్ళు నార్మల్ మనుషులు. మనం చేసిన తప్పులు కాకుండా హర్షిని చేసినవి కూడా నేను చేయకుండా ఉంటే తెలివైన వాళ్ళు. నేను చేసినవి కాకుండా హర్షిని చేసినవి కాకుండా ఫ్యూచర్లో ఇంకేమైనా అవుతుందా అనుకుని చేయకుండా ఉండేవాళ్ళు జ్ఞానులు. నాకు ఎందుకు ఎక్కువ కోపం వస్తుంది తెలిసిన, ఫస్ట్ కేటగిరీ వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. నాకు కోపం ఎక్కువ వస్తుంది అని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తావు? అప్పుడు ఆమె వర్షన్ ఏంటి తెలిసిన, నాకు నీలాగే ఎక్కువ కోపం వస్తుంది, నువ్వు నన్ను ఎందుకు హ్యాండిల్ చేయవు? అసలు ఒకరినొకరు హ్యాండిల్ చేసుకోండి, మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్, నేను హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటివరకు. ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సంబడి ఈస్ కేరింగ్ మీ. ఈవెన్ మదర్ అండ్ వైఫ్ దగ్గర you can't be this polite and all. అలా ఉండలేం కదా. why don't you take care of me? But she made me good food, నాకు క్లీనినెస్ నేర్పించింది, ఫోకస్ స్లో చేసింది. ఇప్పుడు నేను నా గతం చెప్తున్నాను కానీ ఐ లాట్ బెటర్ దాన్ బిఫోర్. యూర్ మొండి కానీ యూఆర్ హైలీ ఎమోషనల్. కరెక్ట్, ఎమోషనల్లో మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీరు బ్రేక్ డౌన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. Once you break down, you are a calm and sweet person. ఎప్పుడు చాలా సరదాగా బబ్లీగా నవ్వుతూ ఉండే సాయికి ఇంత కోపం వస్తుందని ఎవరికి తెలియదు. నన్ను డెవలప్ చేసుకునే ప్రాసెస్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ ఉంది. పవర్ ఆఫ్ నవ్, యా, ఎల్కాట్ హార్ట్. అది పవర్ ఆఫ్ ప్రెజెంట్, పవర్ ఆఫ్ నవ్. నువ్వు ఎక్కడ ఉన్నావో అదే నీది, ఇంతకు ముందు నీది కాదు, తర్వాత నీది కాదు. సో పాస్ట్ ఫ్యూచర్ మన థాట్సే, యాక్చువల్లీ రియల్ ఏది మన ఇద్దరిది. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాం కదా ఇక్కడ, దిస్ ఈజ్ రియల్. అందులో కోట్ కూడా రాస్తాడు, పవర్ ఆఫ్ ప్రెజెంట్ ని ప్రెజెంట్ అని ఎందుకంటారు మామూలుగా, గిఫ్ట్ ని కూడా ప్రెజెంట్ గిఫ్ట్ అంటాం కదా, బికాజ్ నవ్ ఈజ్ ప్రెజెంట్. సో ఈ పవర్ ఆఫ్ నవ్ అని కానీ, లేదా సీక్రెట్ అనే మేనిఫెస్టేషన్ బుక్స్ కానీ, లేకపోతే ద ఆల్కెమిస్ట్ అని ఇంకో బుక్ ఉంది. ఆల్కెమిస్ట్ అనే బుక్ చదవనోడు లేడు, గొర్రెలు కాపించేవాడు బంగారం కోసం ఎత్తుతూ వెళ్తుంటాడు. సో ఆల్కెమిస్ట్ మీనింగ్ ఏంటి, బంగారాన్ని తయారు చేసేవాడిని ఆల్కెమిస్ట్ అంటారు కదా. సో అలా స్టోరీస్ నాకు ఒక బిలీఫ్ ఏంటంటే, సొసైటీలో ఎవడని చెప్తే అర్థం కాదని చెప్పాను, గుర్తుందా? సో ఎవరు అబద్ధం చెప్పరు, ఎన్నిసార్లు చెప్పామంటే చెప్తారు ఎవరు, మంచి ఫ్రెండ్ ఎవరు, చిరిగిన చొక్కా అయినా కొనుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు లేదా? సో పుస్తకం అనేది అబద్ధం చెప్పదు, మంచి ఫ్రెండ్ ఎన్నిసార్లు చెప్తుంది, విసిగిపోదు, నీతో ఎప్పుడు ఉంటుంది, కాల్చితే తప్ప కాలదు. అమేజింగ్. నేను పుస్తకాలు పిచ్చి అని నాకు ఇంత ADHD మీరు ఫిగర్ అవుట్ చేసుకున్నారా? మరి ఏం చేస్తాను నేను, నో క్లాస్లో చెప్పేది మాస్టర్ చెప్పేది అర్థం కాదు కదా. సో టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళి ఎక్కువ గుండగా చదవాలి. నేను ఒక పేజ్ చదువుతుంటే ఏదో వెళ్ళిపోతుంది థాట్ ఎక్కడికో, మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్తాను. నేను చదవడం చూసానంటే పిచ్చి. ఎప్పుడైనా మీరు మైండ్ ఎటు వెళ్తుందో రాసుకున్నారా పేజ్ మీద? అటెన్షన్ డిజార్డర్ కదా. అవును, అంటే కాన్సన్ట్రేట్ చేయకపోవడం. అవును, అంటే దాన్ని ఇంకా థాట్తో రీప్లేస్ చేస్తాం. ఆ థాట్ ఏంటో రాసారా? సినిమా థాట్ వస్తుంది, స్టోరీ. సినిమా చూసానంటే నిన్న గ్లాడియేటర్ మూవీ చూశాను, రాత్రంతా ఇమేజెస్ పడుతుంటాయి నాకు. ఎలా తీశాడు ఈ షాట్, ఎంత ఖర్చు అయింది, ఎంత బాగా తీశాడు. నా దృష్టిలో నేను చాలా డౌన్ టు ఎర్త్. ఎందుకంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు మీడియా ఎట్, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు మాస్. సినిమా ద్వారా కానీ నువ్వు చేస్తే 3 రకాలుగా కనెక్ట్ అవ్వాలండి మాస్కి: మీడియా, క్రికెట్, పాలిటిక్స్, సినిమా. ఇప్పుడు నేను స్టోరీస్ వింటుంటా కదా, ఇప్పుడు ఆయనలాగా అడుగుతారు ఆయన కానీ, ఎంత సినిమా పిచ్చి ఉంది కదా నీకు, ఏదైనా ఒక సినిమా తీసేయచ్చు కదా అని. సినిమా తీయడం ఎంత ఈజీ, ఇప్పుడు ఫోన్లో తీసేస్తున్నారు. కానీ ఒక మంచి సినిమా తీస్తే ఏదైనా ఒక మెసేజ్ పిల్లలకో, ఎప్పుడు పిల్లల మీద దృష్టి. నాకు నాలాంటి పిల్లలు తయారవ్వకూడదని. మీ పాప వచ్చిన తర్వాత, మీ పాపలో మీరు చెప్పిన క్వాలిటీస్ చూసిన తర్వాత మీ లోపల ADHD ఇంకా పూర్తిగా సప్రెస్ అయిపోయి ఉంటుందిగా? 90% అయింది ఆ పాపను చూసాక. అయింది, మా పాపకు ఉంది. సో పాపకి ఎన్నేళ్ళు? F గ్రేడ్స్ వచ్చేవి. చాలా కష్టపడి
పెద్ద పాప చాలా 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 స్మార్ట్. ఇద్దరు పాపలా? ఇద్దరు పాపలు బ్రిలియంట్. ఆ పెద్ద పాప ఈ పుస్తకాలన్నీ చూసి నా లైబ్రరీలో దానికి కనెక్ట్ అయినవి ఏంటి తెలుసా? ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. పెద్ద పాపగా? పెద్ద పాప కనెక్ట్ అయ్యాయి. ఇంకా జెన్ మెడిటేషన్, యోగా, బుద్ధిజం, బుద్ధుడు ఎవరు, బుద్ధుడు హిందూ, అన్ని ఆ పుస్తకాలు నేర్చుకుంది. ఇప్పుడు బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తుంది. మీ గురువు ఉన్నారా? నాకు ఎవరు గురువు లేరు, మా పాపకు ఉండరు. మీకు స్పిరిచువల్గా నాకు ఎవరు లేరు. స్పిరిచువల్ ఐఎమ్ ఇంటర్నల్లీ స్పిరిచువల్. ఐఎమ్ అఫ్రైడ్ దట్ వన్స్ ఐఎమ్ స్పిరిచువల్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ చేజింగ్ మై గోల్స్. సో ఐ వాంట్ టు బీ ఇన్ రాయల్ మిడిల్ ప్యాత్. రాయల్ మిడిల్ ప్యాత్ అంటే ఏంటి అంటే రాజయోగం. మనిషి అన్ని చక్కగా బ్రహ్మాండంగా బతుకుతూ అన్ని ఐహిక సుఖాలని అనుభవిస్తూ కూడా స్పిరిచువల్ టచ్ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది దర్శన, ఎంత పోగొట్టుకున్నా భరించగలవు. రాయల్ మిడిల్ పాత్. సో అందుకే అప్పుడప్పుడు జాలి కలిగినప్పుడు, ఎమోషన్ కలిగినప్పుడు చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంటాను నేను. ఇప్పుడు నేను 2 years నుంచి వర్క్ చేయట్లేదు, 3 years నుంచి స్టాప్ మేకింగ్ మనీ. సో నేర్చుకోవాలి అది. ఎంత సంపాదించినా. ఇదంతా ఓకే. ఇప్పుడు యుఎస్కి వెళ్ళారు. యుఎస్కి వెళ్ళడానికి ఇందాక నాకు చెప్పారు మీరు సత్యం కంప్యూటర్స్లో మీకు జాబ్ వచ్చింది. అక్కడ నుండి యుఎస్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ప్రమోట్ అయ్యి వెళ్ళారు. అక్కడి నుంచి ఇప్పుడు దాకా లాస్ట్ 3 years వర్క్ చేయట్లేదు. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎంత సంపాదించారు? అలా టీవీలో చెప్పకూడదండి. మనిషి నెంబర్స్ లో చెప్పకపోయినా మిగతా వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయండి. అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్ అని చెప్పొచ్చు. అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటే మీరు గూగుల్ చేస్తే నెట్వర్త్లో రేంజెస్ ఉంటాయి. ఇంత సంపాదిస్తే రిచ్ అని, నెట్వర్త్ ఇంత ఉంటుంది. సో నేను ఇప్పుడు నిజంగా చిన్నప్పుడు నా డ్రీమ్ కోరుకొని సినిమా హీరో అయినా కానీ నేను ఎంత సంపాదించేవాడిని కాదు. యువర్ చైల్డ్హుడ్ డ్రీమ్ వాజ్ సినిమా హీరో. ఓకే ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ అని సాంగ్ వచ్చేది టీవీలో. నాన్న నేను వెళ్ళిపోతాను, అలాగే నా డ్యాన్స్ చేస్తాను, నాకు ఇష్టం అంటే, పిచ్చా నీకు ముందు 10th class పాస్ అవ్వరు అనేవారు. దే డోంట్ నో వాట్ ఐ వాంట్. అల్ట్రా ఇండివిజువల్గా అనుకుంటాను నేను. అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ ఐఎమ్ ఏ వెరీ రిచ్ పర్సన్. యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ హౌ మచ్ మనీ యూ హ్యావ్. సో ఫ్లైట్ కొనాలని ఎందుకు అనిపించింది మీకు? ఫ్లైట్ కొనాలంటే నేను 2006లో ఫ్లైట్ స్కూల్కి వెళ్ళాను. వెళ్తే నీకు వీసా లేదు, గ్రీన్ కార్డ్ లేదు, టీఎస్ఏ అప్రూవల్ కావాలి నీకు, యూ మస్ట్ బి ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ ఏ సిటిజన్ అని అన్నాడు. 2001లో జరిగింది కదా బిన్ లాడెన్ది. సో చాలా స్ట్రిక్ట్ చేస్తారు రూల్స్. ఒక పక్క నుంచి వెళ్ళొద్దు అంటున్నారు, ఇంకో పక్క నుంచి నాకు విమానం నేర్చుకోవాలి. ఫ్లైట్ స్కూల్కి వెళ్ళాను, వాడు రెంట్ చెప్పాడు, ప్రాసెస్ చెప్పాడు. ఫ్లైట్ నేర్చుకోవాలంటే నీకు సైట్ ఉండకూడదు, కళ్ళజోడుతోనే మేనేజ్ చేయగలగాలి ఒకటి. 2 నీకు మినిమం ఇంగ్లీష్ బ్రహ్మాండంగా రావాలి. ఫ్లైట్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నువ్వు చైనీస్ వాడమైనా ఇంగ్లీష్ మాట్లాడాలి. కమ్యూనికేషన్ కంటిన్యూస్గా ఉండాలి. సైకలాజికల్గా నువ్వు డిస్టర్బ్డ్ పర్సన్ అయ్యకూడదు. యూ కెన్ సూసైడ్ యువర్ సెల్ఫ్. ఏముంది, ఫ్లైట్ ఇంజిన్ ఆపేసి చచ్చిపోవచ్చు, ఈజీ చచ్చిపోవచ్చు కదా. సో మెంటల్ హైజీన్ చూస్తాడు. దాని తర్వాత డబ్బులు ఉండాలి, దాని తర్వాత రెంట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, గురువు ఉండాలి. ఇవన్నిటికీ తోడు నీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఫ్లైట్ నేర్చుకునేటప్పుడు గురువు ఏం చేస్తాడంటే 10 times ల్యాండింగ్ నేర్పిస్తాడు నీకు. నాన్ స్టాప్గా నువ్వు 10 times ల్యాండింగ్ పిచ్ పర్ఫెక్ట్గా చేస్తే నువ్వు యూఆర్ ఏబుల్ టు ల్యాండ్ అని సర్టిఫై చేస్తాడు. 9th time ఫెయిల్ అయ్యావు అనుకో, అగైన్ యూ హ్యావ్ టు షో 10 times. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ టైమ్ ఫర్ ఎనీ పైలట్. సి ఎప్పుడు అంటారు టేక్ ఆఫ్స్ ఆర్ ఆప్షనల్, ల్యాండింగ్స్ ఆర్ మ్యాండేటరీ. ఒక సామెత. ఇప్పటి వరకు ఎన్ని అవర్స్? నేను 900 ల్యాండింగ్స్ చేశాను. 900 ల్యాండింగ్స్ చేశాను. 400 hours ఫ్లై చేశాను నాన్ స్టాప్ గా. ఎంజాయింగ్ మై ఫ్లయింగ్. అంత చెయ్యాలి. ప్రాక్టీస్ లో మిగతా 500 ల్యాండింగ్స్ అన్ని కలిపి నా ప్రాక్టీస్. నేను మీ ఫ్లై అవర్స్ అన్ని మీరు ఫ్లై 400 hours. 400 hours అండ్ 900 hours ల్యాండింగ్. 900 hours కదా, 900 times ల్యాండింగ్ అంటే ప్రాక్టీస్ టైంలో కూడా కలిపి చెప్పారు. అవును, ఓకే. అది లాగ్ లో ఉంటుంది. ఫస్ట్ డే నుంచి చివరి వరకు లాగ్ ఉంటుంది. ఆ లాగ్ చూస్తే తప్ప యూ కెనాట్ బికమ్ ఏ నెక్స్ట్ లెవెల్. ఎప్పుడన్నా ఫ్యూచర్ లో నేను కమర్షియల్ పైలట్ అవ్వాలంటే అయిపోతాను. దానికి కోర్స్ ఉంటుంది, ఒక వర్చువల్ ప్లేన్ లో పెడతారు, నిజంగా పెద్ద ప్లేన్ లాంటిది. దాంట్లో నువ్వు ప్రాక్టీస్ చేసి సర్టిఫై చేస్తే అప్పుడు వెళ్ళొచ్చు. ఆ స్టేజ్కి నాకు వెళ్ళనివ్వట్లేదు, వెళ్ళలేను ఇప్పుడు నేను. వెళ్ళొచ్చు, బట్ ఇట్ షుడ్ బి లైక్ ఎంగేజ్లో చేస్తే కెరీర్లా ఉంటుంది. ఇప్పుడు నేను అన్ని వదిలేయాలి. అది ఫుల్ టైం జాబ్, స్ట్రెస్ఫుల్ జాబ్. 800-600 people ప్యాసింజర్స్ నీ వెనకాల ఉంటారు. నాలాంటి ADHD ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు. ఇప్పుడు 3 years నుండి వర్క్ చేయట్లేదు కదా, వై ఎందుకు వర్క్ చేయట్లేదు? యూ వాంట్ టు గెట్ ఇంటూ సమ్ అదర్ థింగ్. మా అమ్మ నాన్న కోసం ఇల్లు కట్టాను మా ఊరు వచ్చి. దానికి ఒక 1-2 years పట్టింది. మంచిగా చక్కగా కంఫర్టబుల్గా మా నాన్న అమ్మని కట్టాలని కట్టించాను. ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఐ లవ్. మూవీస్. సినిమా చేయాలి అనే డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచి. సో ఆ సినిమా చేయడానికి నువ్వేం చేసావు అంటే
సినిమా స్కూల్కి వెళ్ళాను, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్కి వెళ్ళాను, సినిమా కథలు విపరీతంగా విన్నాను, సినిమా విపరీతంగా చూశాను. ఎవడన్నా ఒక నెల రోజుల్లో 70 సినిమాలు చూడగలరా? నేను చూస్తా. కానీ ఒక్కొక్క సినిమా మీ లోపల ఇన్ని కదలికలు తెస్తున్నప్పుడు 70 సినిమాలు అంటే మీరు ఇప్పుడు వాటికి అపరిచితులు అయిపోయాడు, ఒక్కోలా బిహేవ్ చేయాలి కదా. అలా సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఉండదంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది తప్ప ఐ వోంట్ బికమ్ దట్ పర్సన్. యూ వోంట్ బికమ్. ఓకే. అపరిచితులు ఎలా అయిపోతాం? ఆ టైంకి ఆ సినిమాలు చూసినప్పుడు ఒక మంచి తృప్తి, ఏం సినిమా తీసాడు అనుకుంటాం కదా. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే సినిమా మీద ప్రేమ పెరిగిపోతుంది. సో సినిమా కోసం నేను ఇవన్నీ చేశాను, సినిమా కథలు విన్నాను, స్క్రిప్ట్లు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన CEO గారు కూడా సినిమా వల్ల నాకు కనెక్ట్ అయ్యారు. ఇంకా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళాను, ఇండియాలో ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి జూమ్ కాల్లో ట్రైనింగ్కి వెళ్ళాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. సో ఫ్యూచర్లో సినిమాకి సంబంధించి ఏదో ఒకటి చేద్దామని, బికాజ్ ఐ లైక్ సినిమా కదా. ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. మీ రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ అన్నీ ఇంకా సినిమాల్లో ఉండబోతుంది. సినిమాకి సంబంధించి ఐ మైట్ నాట్ బి an actor for a long time, but I want to act in 1 film or 2 films. ఓకే. To see myself. నాకు ఎంత ఈజీ అంటే ఉంది, ఏ ఏజ్ లో క్యారెక్టర్స్ వస్తాయి అంటే నేను ఆడిషన్కి వెళ్తే నాకు ఎలాంటి రోల్ ఇస్తానంటే అలా రోల్ ఇవ్వని. ఐ హ్యావ్ కెమెరా ఫియర్ లేదు, చూస్తున్నారు మీరు, మాట్లాడగలుగుతున్నాను, తెలుగు ఉంది, డిక్షన్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు. కానీ అంటే నార్మల్గా యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఒక 5 years లోపే ఎంతో కొంత బాగానే సెటిల్ అయిపోతారు ఫైనాన్షియల్గా. అంటే ఇంత లోపల ఇష్టం ఉన్నప్పుడు సినిమా ఇన్నేళ్ళు ఆగరు, ఎందుకని ఆగారు మీరు? మా ఇంట్లో సపోర్ట్ లేకపోతే నేను వెళ్ళను. వైఫ్ సపోర్ట్ ఉండాలి. వైఫ్ సపోర్ట్ లేకపోతే ఇట్స్ కంటిన్యూస్ టార్చర్. You left me alone, you are doing your own passions, I don't like it, you will be popular, you will be interviewed, any woman can trap you, financially can trap you. It's a trap world. It is ఒక నార్మల్ పీపుల్ ప్యాషన్ లేని వాళ్ళకి సినిమా అనేది ఒక పెద్ద మురికి గుంట, దాంట్లో పడకు అంటారు. సో నాకు మెచ్యూరిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఐ వోంట్ బి అంటే సాఫ్ట్వేర్ లో ఉంటే ట్రాప్ చేయరా? అదే అంటున్నాను నేను. సాఫ్ట్వేర్లో ఏంటి, మీరు బస్ డ్రైవర్గా ఉన్నా సరే ట్రాప్ చేస్తారు, అందరూ అమ్మాయిలకు దొరక. సో అది నువ్వు ట్రాప్ అవ్వాలి, ట్రాప్ అవ్వాలంటే అది ఎక్కడనే అవుతుంది. ఫీల్డ్ చూసుకొని ట్రాప్ అవ్వక్కర్లేదు. ఏంటంటే కొంచెం గ్లామర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అందానికి దగ్గరగా ఉంటారు, అందానికి దగ్గర ఉంటాయి, ఆ భయం ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆమెకు మంచిగా కంఫర్ట్ చేసి బాగా ఎన్నోసార్లు గొడవ చేసి నా బాధ, నేను పెయిన్ లో ఉన్నానని చెప్తే ఒప్పుకున్నారు. మొన్న రీసెంట్ గా ఒప్పుకున్నారు కాబట్టి ధైర్యం వచ్చింది. ఆమె తీసుకొచ్చి చూపించండి, ఇక్కడ పరిస్థితులు అప్పట్లో లేవు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ వర్క్. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ వర్క్ చేస్తున్నారు సినిమాలకి, అకౌంటింగ్ చూస్తున్నారు, ప్రతిదీ కూడా ఫోన్ పే, అకౌంటింగ్, మెయింటెనెన్స్, ప్రతిదీ కూడా పేపర్ మీద ఉంటుంది. యూ క్యాన్ టెల్ దట్ నాకు 1 crore ఖర్చు పెట్టి నేను 20 కోట్లు ఖర్చు పెట్టాను నమ్మడానికి ఎవరు లేరు ఇక్కడ రెడీగా కదా. ఫేక్ కాదు కదా, అంత కరెక్ట్గా నడుస్తుంది, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ కాంటాక్ట్స్. మీరు ఏదో ప్రాబ్లం అంటున్నారు కానీ అది టర్మినాలజీ పక్కన పెట్టేస్తే యూ హ్యావ్ ఎ యునీక్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ యునీక్ యాటిట్యూడ్. యూనో ఇప్పుడు పెద్ద పేర్లు తీసుకున్నానని కాదు కానీ వెన్ ఐ ఇంటర్వ్యూడ్ సందీప్ రెడ్డి వంగ ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి ముందు రిలీజ్ కి, తనకి ఒక స్పెసిఫిక్ యాటిట్యూడ్, స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ప్రతి విషయంలో. మీరు ఆ బాటిల్ ఇచ్చారనుకోండి, మీరేం చెప్తారో అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, బట్ ఆయన ఒక స్పెసిఫిక్ పాయింట్స్ చెప్తారు, ఎవరు గమనించిన పాయింట్స్ కొన్ని చెప్తారు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. అలాగా యూ హ్యావ్ సీన్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యూ హ్యావ్ సంథింగ్ అంటే ఎవరు చూడని కోణంలో చూడగలుగుతున్నారు. యు ఆర్ అంటే యాప్ట్ ఫర్ దిస్ ఫీల్డ్కి. చాలా మంది అన్నారు కూడా, నాకు ఇప్పటికి 10,000 మంది చెప్పుంటారండి, సినిమాలో చేరా నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు, యాక్ట్ చేస్తావు, డాన్స్ చేస్తావు, ఎమోషన్ ఉంది, ఏడమండి ఏడగలుగుతావు, నవ్వమంటే నవ్వగలుగుతావు, మదర్ కనెక్ట్ అవ్వగలుగుతావు, సిస్టర్ కనెక్ట్ అవ్వగలుగుతావు, బ్రదర్ కనెక్ట్ అవ్వగలుగుతావు, ఫ్రెండ్ హైలీ ఎమోషనల్, వెరీ ఎమోషనల్, యాప్ట్లీ సూట్ ఫర్ మూవీస్. కానీ మూవీ ఫీల్డ్ కి సూట్ కాను అని అంటున్నారు. ఫీల్డ్ కంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్, అంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్. అంటే ఇక్కడ స్ట్రగుల్ పడకుండా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అంటే దాని వెనకాల హార్డ్ వర్క్ ఎన్నేళ్ళ నుంచి ఎప్పటి నుంచి జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళు చెప్తే తప్ప. ఈ మెంటల్ స్ట్రగుల్ మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేయడము, లేకపోతే పర్సన్స్ తో మిమ్మల్ని మీరు మాట్లాడే విధానం మార్చుకోవడం, ఇవన్నీ ప్రిపేర్డ్ ఫర్ యూస్ సినిమా ఏమో. మేబీ ఇక్కడికి వచ్చి మీరు ఒక్కసారి బ్యాటిల్లో దిగితే కదా తెలుస్తుంది, బ్యాటిల్ చేయింది మళ్ళీ మీకు సక్సెస్ కూడా రుచించదు. ఇంకొకటి, ఇప్పుడు నేను ఫ్రెష్ గా వచ్చి కృష్ణానగర్ లో ఉండే కుర్రోడ్ని కాదు, ఐ నో ఫ్రమ్ వేర్ టు జంప్. నీ స్టూల్ మీద గింతారనుకోండి కాలు ఎరగవు కదా, సో నీ సేఫ్ డిస్టెన్స్ అంతా నువ్వు చూసుకోవాలి. 2 floors మీద దూకారనుకోండి కాలు ఎరుగుతాయి కదా. సో ఫస్ట్ ఏది సేఫ్ బడ్జెట్, అంత బడ్జెట్ లోనే షూ స్ట్రింగ్ బడ్జెట్ లో. సో ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? మంచి సినిమా. You want to be producer, director, actor, producer and actor. So I already దగ్గర కథలు ఉన్నాయా ఇప్పుడు రైట్ నౌ ప్రిపేర్డ్ గా? ఆల్రెడీ ఒకటి అగ్రీ చేశాను. ఐ యామ్ వర్కింగ్ విత్ ఆయన 300 సినిమా ఎపిసోడ్స్ లో స్టేజ్ డ్రామా చేశారు జబర్దస్త్ అనే షోలో. డైరెక్ట్ చేస్తున్నారా? ఓకే.
సూపర్. అండ్ ఆరిఫ్ లలాని అని నాకు ఒక డిఓపి తెలుసు. అతను స్టోరీ చెప్పి నాతో ర్యాపో బిల్డ్ చేయడం కోసం అమెరికా వచ్చి మా ఇంట్లో 4 రోజులు ఉన్నాడు. ఎవరుంటారండి, మేమిద్దరమే ఉన్నాం 4 రోజులు. మా ఆవిడ ఇండియాలో ఉంది, వాడిని మా ఇంటికి వచ్చాడు. నాకు కెమెరా ఫియర్ పోగొట్టాడు, లైటింగ్ నేర్పించాడు, సినిమా క్రాఫ్ట్స్ ఎడిటింగ్ ఎలా చేస్తారో చూపించాడు. నేను యాక్టర్ నవ్వగలను లేదో చూశాడు. యూఆర్ అబ్సల్యూట్లీ నేను యాక్టర్ అని చెప్పాడు. సో నాకు దానివల్ల వాడి వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆరిఫ్ లలాని ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఉంటాడు. బట్ మీరు ఇంత స్పెసిఫిక్గా ఉన్నారు కదా, ఒక పాయింట్ తీసుకుంటే యూఆర్ అంటే దాని గురించి తెలుసుకొని మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాను. బట్ ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ మింగ్లింగ్ విత్ సినిమా పీపుల్ కొంచెం కష్టం అనిపించట్లేదా మీకు? ఎందుకు, మనకి కావాల్సినప్పుడు అడాప్టబుల్ కావాలి. ఐఎమ్ వెరీ హైలీ అడాప్టబుల్. ఓకే, నేనేంటో చెప్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ అడాప్టబుల్ అని చెప్పట్లేదు. బట్ థింగ్స్ ఇక్కడ అంత పర్ఫెక్ట్ గా కూడా ఉండవు, అటు ఇటు అవుతూ ఉంటాయి, అనుకున్న టైంలో అవ్వకపోవచ్చు. యు ఫైన్ విత్ దట్? అవన్నీ పర్వాలేదు. స్మార్ట్ గోల్, SMART, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, ఇన్ టైమ్ అండ్ రీచబుల్. దాన్ని స్మార్ట్ అంటారు. అందులో కొన్ని లెటర్లు కొంచెం అటు ఇటు అవుతాయి. రీచబుల్ ఓకే, టైమ్లీ, టైం డిలే అవుతుంది. ఎన్నో ఇంటర్వ్యూలు చూసి ఎంతమంది డైరెక్టర్లు చూసాం కదా. కొంతమంది 5 సంవత్సరాల సినిమా తీస్తున్నారు, కొంతమంది 4 ఏళ్ళు తీస్తున్నారు, కొంతమంది 3 ఏళ్ళు తీస్తున్నారు. పూరి జగన్నాథ్ 15 రోజులు తీస్తారంట. ఒక్కొక్క టైమింగ్ ఒకటి. సో యూ హ్యావ్ టు బి అడాప్టబుల్. సినిమా పిచ్చి, నీకు సినిమా ఉంది, సినిమా మంచిగా రావాలి అనుకుంటే అదొక ప్రతిరోజు పెళ్లి చేసినట్టుగా. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్గా చిరంజీవి గారే. ఎందుకంటే కృషికి మారు పేరు చిరంజీవి గారు. ఆయన చూసి చాలా మంది ఆయనలాగా అయ్యారు. బట్ ఎప్పటికైనా చిరంజీవి గారితో నేను ఒకసారైనా కలవాలి, కూర్చొని మాట్లాడాలి. ట్రిప్ లో ప్లాన్ చేశారా కలిసే అవకాశం? నో, నేను ట్రై చేయలేదండి. ఇఫ్ యూ వాంట్ టు మీట్ యువర్ ఐడల్, మీ ఆరాధ్య దైవాన్ని మీరు కలవాలనుకుంటే వర్క్తో కలవాలి. సూపర్. నా సినిమా హిట్ అయింది అనుకోండి, సార్ నా సినిమా ఇలా ఆడుతుంది, బాగుంది, మీరు నా డ్రీము, మీ వల్ల నేను ఇలా వచ్చాను, మీరు నన్ను, నా జీవితాన్ని పూర్తిగా మార్చేశారు, మీతో పాటు నేను టైం ట్రావెల్ చేశాను, మీ సినిమాలు చూసుకుంటూ పెరిగాను, సో మీరు నాకు తెలియకుండానే గురువు అని చెప్పి ఆయనకు ఒక సినిమాను క్లిప్ చూపించి అప్పుడు శబాష్ అంటే బాగుంటుంది. అచీవ్ చేసుకుని ఏదో కంప్లీట్ చేసి వెళ్దాం అనుకోండి. ఆయన టైం వేస్ట్ చేయకూడదు. అలా వెళ్ళకండి ఎవరు. మీరు మా కోసం, జనాల కోసం ఏమైనా మోనోలాగ్ చెప్తారా? మోనోలాగ్ అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది నాకు, అవమానానికి సంబంధించింది. జూనియర్ ఎన్టీఆర్ గారు యముడితో మాట్లాడతారు యమదొంగ సినిమాలో. ఆ సినిమాలో, యమా ఏమంటివేమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరిని వరకు వెంటాడి వేధించి సర్వసూత్రములు మంటగలిపి తన పతి ప్రాణమును దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో పరమశివుని సైతం ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయముతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూటగొట్టకుండా మీరు నేడు మమ్ము జాతి జాతి అని అవహేళన చేయుటియా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుండి దేవుడధికుడు నరుడదముడు అన్న కించభావమును కోకటి వేలతో సహా బెగిరించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలికలు, మనుగుడినిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించి విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దీక్ష పరివార సమూహమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప మంకిలమైన ఈ కులమత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. ఎనీ డౌట్స్? సార్ అలాగే మీరు అక్కడ స్కూల్స్, యుఎస్లో స్కూల్స్ రన్ చేస్తున్నారని. స్కూల్ అంటే అది మాకు తెలియదండి. చాలా డిఫికల్ట్ టు రన్ స్కూల్ ఇన్ అమెరికా. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ చైల్డ్ ఉంటుంది, DCF ఉంటుంది, స్టేట్ ఉంటుంది. రెగ్యులర్గా స్ట్రిక్ట్గా ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. మాకు తెలియకుండా దిగాము. బట్ లక్కీగా మంచి టీచర్లు, మంచి డైరెక్టర్ దొరికారు. మా ఆవిడ ఒక 10 years వరకు రన్ చేసింది. కోవిడ్ హీట్ అయిన వెంటనే మేము 2 స్కూళ్ళు ఉంటే ఒకటి షట్ డౌన్ చేసాము. ఇంకా మిగతా స్కూల్ని ఒక చాలా పెద్ద స్కూల్ చైన్ ఉంది, కిండర్ కేర్ అని, వాళ్ళకి లీజ్కి ఇచ్చాము. సో దే ఆర్ టేకింగ్ కేర్. దే ఇన్వెస్టెడ్ ఆల్మోస్ట్ ఒక $1 million ఇన్వెస్ట్ చేసి దానిలో మళ్ళీ దాన్ని కొత్తగా చేసి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినవని నేను కూడా కొంచెం చేసి ప్రాపర్టీ అంతా బాగా చేసి వాళ్ళకి ఇచ్చాను. సో నౌ ఇట్స్ రన్నింగ్ లాస్ట్ 2 years నుంచి బాగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా నేను చేశానండి. ఎన్నో రెస్టారెంట్ చేశాను, IT కన్సల్టింగ్ అని చాలా ట్రై చేశాను. IT ఆర్కిటెక్ట్గా చేశాను నేను, చాలా సంవత్సరాలు చేశాను. ఒకేసారి యుఎస్లో ఎవరైనా ఒక ఇల్లు, ఒక జాబు, ఒక బిల్లు వస్తుంది, ఒక కరెంటు బిల్లు లేదా ఒక నెట్ఫ్లిక్స్ బిల్లు కడతారు కదా, నాకు ఎన్నో బిల్స్ వస్తాయి. ఎన్నో ప్రాపర్టీలు, రెంటలు, స్కూల్స్, IT ఆర్కిటెక్ట్, కన్సల్టెంట్. మధ్యలో మా ఆవిడ జాబ్ చేయించాను 5 సంవత్సరాలు. చాలా కష్టపడి హెల్ప్ చేసి, మోటివేట్ చేసి తనకి హెల్ప్ చేసి చేశాను. బట్ షీ పిక్డ్ అప్ అండ్ షీ డిడ్ వర్క్. సో ఆ తర్వాత రిలీజ్ అయింది తను, మనం ఎక్కువ వర్క్ చేయలేము, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాము, మనకంటూ ఏదైనా చేద్దాము బిజినెస్ అని పెట్టాం స్కూల్ అనేది. మాలాగే వాళ్ళు యంగ్ కపుల్గా ఉన్నప్పుడు 25 years రన్ చేసి మాకు ఇచ్చారు, హ్యాండ్ ఓవర్ చేశారు. మేము ఒక 10 years రన్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం.
ఓకే. ఎందుకంటే కమ్యూనిటీ పేరెంట్స్ ఉంటాయి కదా, అది డిస్టర్బ్ అవ్వకుండా హార్మనీ చాలా కష్టపడి చేసాము. దానికి చాలా కష్టమైంది ఇంకొకరికి అమ్మడానికి. సో ఇండియాలో ఏమైనా వెంచర్స్ కానీ ఇండియాలో నేను పెట్టాలి అంటే సర్వీస్ కానీ ప్లాన్ చేస్తున్నారా? నేను ఇక్కడ రావాలి కదండి, మేము ఉండిపోయాం కదా అక్కడ. ఇప్పుడు ఇక మీదట ప్లాన్ చేస్తారా? ఇక మీద నుంచి నేను ఒక 3-4 months ఇండియాలో ఉందామని ప్లాన్. ఎవ్రీ ఇయర్ ఒక 7-8 months అక్కడ ఉండి, అక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండి స్నోలో భరించలేకపోతున్న టైంలో ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది వెదర్. నవంబర్, డిసెంబర్, జనవరి, ఐ థింక్ ఫిబ్రవరి ఆల్సో కదా, ఈ 4 నెలలు చాలా బాగుంటుంది. కాబట్టి ఆ టైంలో అసలు బాగోదు అక్కడ. సో ఇక్కడ బెటర్ అని అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. ఇంకా మా అమ్మ నాన్నతో కూడా టైం స్పెండ్ చేయాలి. దే నీడ్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ మీ కదా. దట్స్ గ్రేట్ అండి. గ్రేట్ టాకింగ్ టు. అండ్ మీ ఫిల్మ్ జర్నీ కూడా, మీ యాక్టింగ్ కెరియర్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీ జర్నీ కూడా నార్మల్ జర్నీ కాదు. బయట పరిస్థితుల్లో ఫైట్ చేయడంతో పాటు ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు ఫైట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ మిమ్మల్ని మార్చుకుంటూ షేప్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. దట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. అసలు యాక్చువల్లీ మీ కెరియర్ గురించి మీరు ఎలా సాధించారు, ఇట్లా వెళ్దాం అనుకుంటే ఒక గొప్ప టాపిక్ డిస్కస్ చేయని టాపిక్ మనం ఒకటి మాట్లాడడం వల్ల ADHD, అది వెరీ మచ్ నీడెడ్ అటెన్షన్. హౌ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. యా, ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.